కొన్ని మెడికేషన్స్ ఉంటాయి సోరియాసిస్లో, మిథోట్రెక్సేట్ అని. ఇవన్నీ కూడా టెరటోజెనిక్ ఉంటాయి, అంటే పుట్టబోయే పిల్లలకి పెరిగే శిశువుకి హానికారణమైనవి. సో ఇవి డిస్కంటిన్యూ చేయడం మంచిది ప్రెగ్నెన్సీ ట్రై చేసే ముందు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఇది డిస్కంటిన్యూ చేయాలా, డోసేజ్ ఏంటి అనేది కనుక్కొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా మంచిది. కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఉంటాయి, అంటే మెటబాలిక్ సిండ్రోమ్, ఒబేసిటీ అని, అంటే బరువు ఎక్కువ ఉండడం, దీనివల్ల కూడా ఫర్టిలిటీ మీద ప్రభావం ఉండొచ్చు. ముందు ఈ కండిషన్స్ ని మేనేజ్ చేశాకనే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే మంచిది. పురుషుల్లో కూడా సైకలాజికల్ స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడం వల్ల సెక్షువల్ హెల్త్ బాగుండకపోవడం అనేది జరుగుతుంది. డిప్రెషన్ ఉండడము, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం వల్ల కూడా సెక్షువల్ యాక్టివిటీ తగ్గడం జరుగుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నాను కదా సోరియాసిస్లో, అలాంటిది స్పర్మ్ క్వాలిటీ మీద, రీప్రొడక్టివ్ ఫంక్షన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇన్ఫ్లమేషన్, వాపు ఉండడం వల్ల సైటోకైన్స్ రిలీజ్ అయినప్పుడు స్పర్మాటోజెనెసిస్ అంటే స్పర్మ్ ప్రొడ్యూస్ అవడం మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ పురుషుల్లో కూడా ఉండొచ్చు. సో ఫిజికల్ డిస్కంఫర్ట్ ఉండడము, జాయింట్ పెయిన్స్ ఉండడము, సెక్షువల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు.